హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అమ్మఒడి అంటే తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం అంటే చదువుకునే ప్రతి విద్యార్థికి అకౌంట్లో 15,000 రూపాయలు వేయటం అయితే జరుగుతుందని చెప్పారు కదా. సో ఆ పథకం గురించి అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో కూటమి ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. సో అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్లో చదువుకున్న వారికి స్టూడెంట్ కిట్స్ కూడా పంపిణీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ తల్లికి వందనం స్టూడెంట్ కిట్లకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ అనమాట గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఈ రెండు పథకాలకి తప్పనిసరిగా ఆధార్ ఉండాలని అయితే ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఆధార్ లేకపోతే ఈ పథకాలు వర్తించవు. కేవలం ఆధార్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పథకాలు వర్తిస్తాయని చెప్పి గవర్నమెంట్ జీవో అయితే జారీ చేసింది. సో విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ సంరక్షకులకు కానీ ఖచ్చితంగా ఆధార్ ఉండాలని అయితే మాత్రం గవర్నమెంట్ అయితే సూచించిందనమాట. సో ఈ పథకాలకు సంబంధించినటువంటి త్వరలో మనకి కీలక అప్డేట్ రానుంది. ఏ డేట్న రిలీజ్ చేస్తారు, ఏ డేట్కి సంబంధించినటువంటి విధి విధానాలు రిలీజ్ చేస్తారని అయితే రానుందనమాట. సో ప్రజెంట్ అయితే ఆధార్ కార్డు లేని వాళ్ళకి 10 రకాల పత్రాలను అయితే పరిగణలో తీసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్పింది. ఆధార్ కార్డు రాగానే మళ్ళీ ఆధార్ కార్డు మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఆ 10 రకాల పత్రాలు ఏంటంటే ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్ లేదా గెజిటేటర్ ఆఫీసర్ సంతకం చేసినటువంటి పత్రం లేదా తహసీల్దార్ ఇచ్చేటువంటి పత్రం అనమాట. ఈ 10 డాక్యుమెంట్లు అనుమతిస్తారు. అమ్మకు వందనం అంటే తల్లికి వందనం సంబంధించినటువంటి అనమాట. అంతేకాకుండా ఖచ్చితంగా విద్యార్థులు 75% హాజరు ఉండాలని ఉత్తర్వులు అయితే ప్రభుత్వం పేర్కొంది. ఈ 75% హాజరు అనేది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే 75% ఉన్న వాళ్ళకి అమ్మఒడి అయితే ఇవ్వడం జరిగింది. సో అదే కంటిన్యూ చేస్తున్నారన్నమాట. గతంలో ఏ అయితే రూల్స్ అయితే ఉన్నాయో సేమ్ అయ్యే రూల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇందులో ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ ద్వారానే ఈ యొక్క లావాదేవీలు జరుపుతామని అయితే చెప్తున్నారనమాట. సో ఇక తల్లికి వందనం సంబంధించినటువంటి మనం ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లి లేదా సంరక్షకుని యొక్క ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, నివాస ధృవీకరణ పత్రం, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకుని ఉంటే గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి డేట్ ఇస్తుందో మనం వెంటనే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ పథకంకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మరి కొన్ని రోజుల్లో రానున్నాయి. ఎప్పుడు వేస్తారు, తర్వాత పూర్తి విధి విధానాలు ఏంటి అనేది రానున్నాయి. అవన్నీ కూడా మన ఛానల్లో కూడా వస్తాయి, తప్పకుండా చూడండి. కానీ వీడియో నచ్చినైతే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.